అనగనగా పల్లెవాసంలో ఓ చిన్న కుటుంబం ఉండేది. భూషణ్, శారద అనే పెద్దలు, వాళ్ళ కుమారుడు సుధాకర్, కోడలు వైదేహితో కలిసుండేవారు. ఇంట్లో అందరూ పనిచేస్తే వైదేహి మాత్రం మొబైల్ పట్టుకుని ఎప్పుడూ పడుకునే ఉంటుంది. తన బద్ధకం వల్ల అమూల్యమైన ప్రేమని కోల్పోతుంది. వైదేహి ఉదయం 9 గంటలైనా నిద్రపోతూనే ఉంటుంది. లే కోళ్ళాలే, ఉదయం 9 అయిపోతుంది, ఇంకా పడుకుని ఉంటే ఎట్లాగా? మరి ఇంత బద్ధకం ఏంటి వైదేహి? శారద ఎంత పిలిచినా వైదేహి పడుకునే ఉంటుంది. శారదకి కొంచెం కోపం వచ్చి వైదేహి దుప్పటి లాగుతుంది. వైదేహి కోపంగా లేచి కూర్చుంటుంది. ఇంటి కోళ్ళగా పొద్దున్నే లేచి పనులు చేయాల్సిన బాధ్యత నీది, కానీ నువ్వు బద్ధకం వల్ల ఏ పని చేయలేకపోతున్నావు. అయినా నేనెందుకు పని చేయాలత్తయ్య? మా నాన్న నన్ను చూసుకోవడం కోసమే కదా భారీగా కట్నం ఇచ్చింది. నేను పని చేయొద్దని ఒక పని మనిషిని కూడా పెట్టాను కదా, ఇంకా నాకు పని చేయాల్సిన అవసరమే ఉంది. దానికి శారద ఏమీ అనలేక కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లో ఉన్న సావిత్రి, అంత పొగరుగా మాట్లాడుతూ ఉంటే మీరేంటమ్మా అటు ఏమనుకుండా ఉన్నారు? ఏవైనా అంటే వాళ్ళ నాన్న కట్నం గురించి మాట్లాడుతుంది. ఏం చెయ్యాలి సావిత్రి? నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే నేను ఈ వయసులో కూడా పని చేయాల్సి వస్తుంది. అర్థమయ్యేలా అబ్బాయి గారికి చెప్పండి అమ్మా. ఓ రోజు నా కొడుకు నా మాట వింటే ఎట ఎందుకు అవుద్దే, ఆడు కూడా నా కోడల మాట వింటాడు. బాధపడకుండా అమ్మగారు, ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుంటుందిలే. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను సావిత్రి. అలా సమయం గడుస్తూ ఉంటుంది. 2 గంటల తర్వాత శారద దిగులుగా హాల్లో కూర్చుని ఉంటుంది. అప్పుడే బయట నుండి వచ్చిన భర్త భూషణ్ దిగులుగా ఉన్న శారదను చూసి, ఏంటి శారద దిగాలుగా ఉన్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా ఏంటి? నా దిగులంతా మన బద్దకపు కోడల గురించేనండి. మళ్ళీ ఏం చేసింది శారదా? అత్త నన్ను కూడా చూడకుండా నా తన్ని సేవలు చేపించుకుంటుందండి. ఈ విషయం మన అబ్బాయికి చెప్పబోయావా? ఒకసారి చెప్పి చూస్తానండి. ఒక రోజున తన కొడుకు సుధాకర్తో కోడలి విషయం చెప్పాలనుకుంటుంది. సుధాకర్ హాల్లో ఉంటాడు. బాబు సుధాకరో. చెప్పమ్మా, ఏంటి? అది బాబు, నాకింట్లో వంట చేయాలంటే చాలా కష్టంగా ఉంది. వైదేహి ఎప్పుడు ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది. ఇట ఎన్ని రోజులు? అమ్మా, వైదేహి పెళ్లి చేసుకునే ముందే చెప్పింది కదా ఏ పని చేయనని. ఇప్పుడు చేయమంటే ఎలా చెప్పు? పైగా వాళ్ళ నాన్న కట్నం కూడా ఎక్కువ ఇచ్చాడు. తన కూతురితో ఎలాంటి పని చేయించొద్దనే కదా పని మనిషిని కూడా పెట్టాడు. ఇప్పుడు మనం పని చేపిస్తే ఏం బాగుంటుంది, నువ్వే చెప్పమ్మా. ఏంటో బాబు ఈ వైదేహి బద్ధకమో. అంతలోనే అక్కడికి వైదేహి వస్తుంది. అమ్మా, వైదేహి వస్తుంది, నువ్వేం మాట్లాడుకో. అట్టాగే బాబు. ఏంటి ఆ అమ్మ కొడుకులు కలిసి చర్చలు పెట్టారు? ఏం లేదు వైదేహి, అమ్మి వాళ్ళ వంట ఏం చేయాలా అని అడుగుతుంది, అంతే. అవునా? వంట గురించా లేక నా గురించా? చచ్చా, నీ గురించే ఉంటుంది వైదేహి. సరే అత్తయ్య, నాకు చికెన్ కూర తినాలనుంది, చేసి పెట్టండి. చికెన్ లేదమ్మా ఇంట్లో, తెచ్చి వండండి అత్తయ్య. అలాగే కోళ్ళ, నువ్వు అడిగావుగా, చేసి పెడతాలే. అలా శారద చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చి వంట చేస్తుంది. ఇంకెంతసేపు అత్తయ్య? టైంకి ఆహారం తినాలి, లేకపోతే నాకు బుర్ర పనిచేయదు. తెస్తున్నాను కోళ్ళ అని చెప్పి శారద తన మనసులో ఇలా అనుకుంటుంది. భోజనం సమయానికి మాత్రం అత్తయ్య చేసిన వంట గుర్తొచ్చింది, మిగిలిన సమయం మాత్రం అత్తయ్య ఒక పని మనిషిలా చూస్తుంది అని అనుకుంటూ వైదేహికి భోజనం తీసుకుని వెళ్తుంది. ఒక రోజున శారదకి అనారోగ్యంగా ఉంటుంది. వైదేహి లేచేసరికి అత్తయ్య పడుకొని ఉండటం చూసి, అత్తయ్య, నాకు ఉదయమే కాఫీ తాగడం అలవాటు కదా, మరి నేను లేవగానే కాఫీ ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు శారద నీరసంతో, అమ్మ వైదేహి, నాకు కాస్త ఆరోగ్యం బాగోలేదు, జ్వరంగా ఉంది, ఈరోజు నువ్వే కాఫీ చేసుకో తల్లి. మీకు బాగా లేకపోతే నాకేంటత్తయ్య, నాకు కాఫీ కావాలి, నాకు కాఫీ చేయడం కూడా రాదు, మీరెళ్ళి చేయండి అని నీరసంతో పడుకుని ఉన్న శారదని లేపుతుంది. ఇక చేసేదేమీ లేక శారద వెళ్ళి కాఫీ పెట్టి ఇస్తుంది. అది గమనించిన భూషణ్కి చాలా కోపం వస్తుంది. ఏంటి శారద, నీకు జ్వరంగా ఉందని చెప్పి మళ్ళీ ఇంటి పనులు చేస్తున్నావు? చెయ్యాలి కదండి, పని మనిషి సావిత్రితో మాత్రం వంట పనులు చేయనివ్వదు. అసలు వైదేహికి మనం ఉండడం ఇష్టం లేదేమో, అందుకే ఎంత ఇబ్బంది పెట్టేస్తుంది. ఎప్పుడు చూడు పడుకొని ఫోన్ చూస్తా చాలా బద్ధకంగా ఉంటది. కొడుకును వదిలి వెళ్ళలేకేగా మనకి బాధలు. సర్లే, ఇవాళ్టికి సావిత్రి వంట చేస్తుంది గాని నువ్వు చేయబాకు అంటూ ఇల్లు శుభ్రం చేస్తున్న సావిత్రిని పిలుస్తాడు భూషణ్. ఏంటి బాబు గారు పిలిచారు? శారదకి జ్వరంగా ఉంది సావిత్రి, ఈ రోజుకి ఇంట్లో వంట నువ్వే చెయ్యి. వైదేహి అమ్మగారికి తెలితే తిడతది బాబుగారు. అవన్నీ నేను చూసుకుంటాను గాని ముందు నువ్వు వెళ్ళి వంట చెయ్యి. సావిత్రి ఏమీ మాట్లాడకుండా వంట చేయటం మొదలు పెడుతుంది.
శారదా, నువ్వెళ్ళి పడుకో. ఈరోజు నువ్వు విశ్రాంతి తీసుకో. కోడలతో నేను మాట్లాడతానులే. అలాగేనండి. శారద తన రూమ్కి వెళ్లి పడుకుంటుంది. మధ్యాహ్నం అయ్యింది. వైదేహి శారదని భోజనం తీసుకురమ్మని పిలుస్తుంది. సావిత్రి తీసుకెళ్లి భోజనమిస్తుంది. అదేంటి సావిత్రి, నువ్వు తీసుకొచ్చావు? మా అత్త ఏం చేస్తుంది? అది అమ్మగారు శారదమ్మగారికి బాగోలేదని భూషణ్ బాబు గారు నన్ను చేయమన్నారమ్మా, అందుకే నేను చేశాను. సావిత్రి అలా చెప్పిందో లేదో వెంటనే భూషణ్తో శారద్తో గొడవ పెట్టుకుంటుంది వైదేహి. అత్తయ్య, మీకు బాగున్నా బాగోలేకపోయినా వంట చేయాలి. మా ఆయన కష్టపడి పనిచేస్తుంటే మీరింట్లో ఖాళీగా ఉండి తింటున్నారు. అదేంటి వైదేహి అలా మాట్లాడుతున్నావు? బాలేకేగా పడుకున్నాను. ఒక రోజుకి సావిత్రి వంట తినలేవా? అంతలోనే సుధాకర్ ఆఫీస్కి వెళ్లి ఇంటికొస్తాడు. రాగానే ఈ గొడవ చూస్తాడు. మళ్ళీ గొడవను మొదలెట్టారా? వైదేహి, మా అమ్మతో గొడవ పడకుండా నీకు ఒక్కరోజు కూడా గడవదా? ఏంటండి నన్ను అంటున్నారు? ఇంట్లో ఖాళీగా ఉండి తినేది వాళ్ళు. మరి నువ్వేం చేస్తున్నావు వైదేహి? నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు కదా. ఫోన్ చూసుకోవటం, పడుకోవటం, ఇదే కదా నీ పని. నీ బద్ధకం కంటే మా అమ్మా నాన్నలు చాలా కష్టపడే ఇంట్లో పనులన్నీ చేస్తున్నారు కదా. అయినా నాకు పని చేయాల్సిన కర్మ పట్టలేదు. మా నాన్నిచ్చిన కట్నంకి. బాబు సుధాకరు, మా వల్ల మీరిద్దరు గొడవలు పడబాకండి. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని భూషణ్, శారద ఇద్దరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మీరు వెళ్ళిపోవడం ఏంటి? మీరెక్కడికి వెళ్ళొద్దు. లేదులే బాబు, మా వల్ల మీ మధ్య గొడవలు రావడం మాకిష్టం లేదు అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళనీలేండి, మళ్ళీ మన దగ్గరికి వస్తారు. సుధాకర్ ఏమీ అనలేక లోపలికి వెళ్ళిపోతాడు. వైదేహి ఆ రోజు నుండి మరింత బద్ధకంగా మారిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. ఇంటి పని మనిషి సావిత్రి కూరలు సరిగా చేయటం లేదు. ఒక రోజున, సావిత్రి, కొంచెం కాఫీ తీసుకొనిరా. అప్పుడు సావిత్రి వంటగది నుంచి, నేను పనిలో ఉన్నానమ్మా, మీరే వచ్చి తీసుకెళ్ళండి. అలా అనగానే వైదేహికి కోపం వస్తుంది. కిచెన్లో ఉన్న సావిత్రి దగ్గరికి వచ్చి, ఏంటి సావిత్రి, నిన్ను పెట్టుకుందెందుకు? ఇంట్లో పనులు చేయడానికే కదా. అవునమ్మా, పనులు చేయడానికే, కానీ మీకు సేవలు చేయడానికి కాదు కదమ్మా. అలా అనగానే వైదేహికి మరింత కోపం ఎక్కువైంది. నువ్వు రేపటి నుంచి పనిలోకి రాకో, నేను కొత్త పని మనిషిని పెట్టుకుంటాను. నువ్వు కూరలు కూడా సరిగా చేయడం లేదు అని అంటుంది వైదేహి. మరుసటి రోజు నుండి సావిత్రి పనికి రాదు. ఇల్లు మొత్తం దుమ్ముతో ఉంది. కాని వైదేహి అదేమీ పట్టించుకోకుండా పడుకునే ఉంటుంది. అలా ఒకరోజు వైదేహి వాళ్ళ నాన్న సిద్ధయ్యకి గుండెపోటు వస్తుంది. సిద్ధయ్య గుండెపోటు తట్టుకోలేక వైదేహికి ఫోన్ చేస్తాడు. వైదేహి ఫోను పక్కనే ఉన్న టేబుల్ మీద ఉంటుంది. ఫోన్ రాగానే వైదేహికి మెలకు వస్తుంది. అబ్బా, నేను పడుకున్నప్పుడే ఫోన్లు చేస్తారు నాకు అని టేబుల్ మీదున్న ఫోన్ వైపు చూస్తుంది. లేవడానికి బద్ధకమయ్యి, నాకు బాగా నిద్ర వస్తుంది అని పడుకుని ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత విషయం తెలుసుకున్న సుధాకరు, శారద, భూషణ్లు ఇంటికొస్తారు. పడుకున్న వైదేహి దగ్గరికి వెళ్తారు. వైదేహి నిద్రమత్తులో, చెప్పండి. వైదేహి, మీ నాన్న గుండెపోటుతో చనిపోయారు. ఆయన చివరిగా నీకు ఫోన్ చేశారు. నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అది వినగానే వైదేహికి ఏడుపు ఆగలేదు. ఏంటండి మీరు చెప్పేది? మా నాన్న చనిపోయారా? అంటూ తన ఫోన్ తీసుకుని చూస్తుంది. అందులో వాళ్ళ నాన్న మిస్డ్ కాల్స్ ఉంటాయి. అయ్యో నాన్న, మీరు కాల్ చేసినప్పుడు నేను పడుకుని ఉన్నాను. లేచి చూశాను, కానీ ఫోన్ తీసుకోవడానికి కూడా బద్ధకమై ఇలా చేశాను. చూసావా వైదేహి, నీ బద్ధకం వల్ల ఈరోజు ఒక ప్రాణం పోయింది. వైదేహి అలా బాధపడుతూనే ఉంటుంది. తన తప్పు తాను తెలుసుకుంటుంది. అత్తయ్య, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మన మధ్య క్షమాపణలు ఎందుకు లేకోళ్ళ? ఎక నుండే నువ్వు మారు. తప్పకుండా మారుతానత్తయ్య. ఆ రోజు నుండి వైదేహి బద్ధకాన్ని పక్కన పెట్టి ఇంట్లో పనులన్నీ చేస్తుంది. ఆకాశంలో పక్షుల గలగలలు, ఊరి అంచున పచ్చని పొలాలు, రైల్వే స్టేషన్ దాటి వచ్చే కదలికలు. వినోద్ విమాన ప్రయాణం తర్వాత హైదరాబాద్ మీదుగా చిన్న రోడ్డు ప్రయాణం చేసి తన స్వగ్రామం గొర్రెలపల్లిలో అడుగుపెడతాడు. వినోద్ తన ఊరిని చూసి, అసలు ఈ ఊరు మా ఊరేనా? అప్పట్లాగా గచ్చు రోడ్లు లేవు, వీధులు కూడా చాలా మారిపోయాయి. పాత రైల్వే స్టేషన్ లేదు, అన్నీ చాలా మారిపోయాయి. ఎన్ని మారినా నా స్నేహితులు మాత్రం మారరు. అలా తనలో తాను చిన్ననాటి పాత జ్ఞాపకాలని తలుచుకుంటూ చేతిలో ఒక సూట్ కేస్ పట్టుకుని వాళ్ళ ఇంటి మార్గంలో వెళ్తున్నాడు. వినోద్ వచ్చే విషయం తెలుసుకున్న తన ప్రాణ స్నేహితుడు సుధాకర్ వినోద్ ఇంటికొచ్చాడు. ఆరు బయట తన కొడుకు కోసం ఎదురు చూస్తున్న వినోద్ తల్లి శారద కనిపించింది. ఏంటత్తా, వినోద్ విదేశాల నుంచి వస్తున్నట్లు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఊళ్ళో వాళ్ళు చెప్తే తెలుసుకున్నాను. నాకు కూడా తెలీదురా అల్లుడు. వినోద్ మనూరుకు వస్తున్నానని నిన్న వచ్చిన ఉత్తరంలో రాశాడు.
అత్త, వాడి కోసం ఎదురు చూడని రోజు లేదు. మా ఇద్దరి స్నేహం వినోద్కి గుర్తుంటుందా? అయినా మా చిన్నప్పటి రోజులే వేరత్తా. నిజమేరా అల్లుడు, మీరు చిన్నప్పుడు రోజుకొక గొడవ ఇంటి మీద తీసుకొచ్చేవాళ్ళు, రోజు మాతో తిట్లు తినేవాళ్ళు అని శారదనగాని సుధాకర్ వాళ్ళ చిన్ననాటి చిలిపి పనులు గుర్తు చేసుకుంటున్నాడు. బడిలో ఇచ్చిన బహుమతిని పట్టుకుని వినోదు, సుధాకర్ వినోద్ వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఉంటారు. అంతలోనే శారద, రండి పిల్లలు, వచ్చి గుమ్మ ముందు నిలబడండి. ముందే మీకు బడిలో బహుమతులు వచ్చాయి, ఎన్ని కళ్ళు మీ మీద పడ్డాయి ఏమో. శారద పిలవగానే ఇద్దరూ వెళ్తారు. శారద వాళ్ళకి ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తుంది. అలా వెళ్ళగానే ఇద్దరికీ తినుబండారాలు పెడుతుంది. రేయ్, మా నాన్నతో పాటు నేను కూడా దుబాయ్ వెళ్తున్నాన్రా. అవునా, మళ్ళీ ఎప్పుడొస్తావురా? సాయంత్రానికి వస్తావా అని అమాయకంగా అడుగుతాడు సుధాకర్. లేదురా, చాలా రోజుల వరకు రాను. అలా సుధాకర్ని తలుచుకుంటూ ఉంటే శారద సుధాకర్ని గట్టిగా పిలుస్తుంది. సుధాకర్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. వినోద్ వచ్చే సమయం అయింది. ఈ పాటికి వినోద్ మన ఊరు రోడ్డు మీద నడుస్తా వస్తా ఉంటాడు. నువ్వు వెళ్ళి తీసుకురాపో. అల్లుడు, అసలే మన ఊరు రోడ్లన్నీ మారిపోయాయి. వినోద్ గుర్తుపడతాడో లేదో. నిజమేనత్తా, నేను వెళ్ళి వినోద్ని తీసుకొస్తాను. ఆలోపు ఎర్ర నీళ్ళు దిష్టికి పెట్టు. అలాగే అల్లుడు, నువ్వు వెళ్ళరా అనగానే సుధాకర్ వెళ్ళిపోతాడు. అలా మార్గ మధ్యలోకి వెళ్ళగానే సూటు బూటు వేసుకుని వినోద్ కనిపిస్తాడు. సుధాకర్ ఆనందంలో, వినోద్ సూటు బూటు వేసుకుని ఎంత అందంగా ఉన్నాడు, చాలా ఎదిగిపోయాడు అని పరుగున వెళ్ళి వినోద్ని కౌగిలించుకుంటాడు. చాలా రోజుల తర్వాత ఊరికొచ్చాను కదా, సుధాకర్ని గుర్తుపట్టనట్టు నటించాలి అని మనసులో అనుకుంటాడు వినోద్. అసలు ఎవరండి మీరు నన్నెందుకు కౌగిలించుకుంటున్నారు? అప్పుడు సుధాకర్ అయోమయంగా, రే వినోద్, నీకు నేను గుర్తులేనా? నేన్రా, నీ సుధాకరాన్ని, నీ చిన్ననాటి స్నేహితున్రా. నువ్వెవరో నాకు గుర్తుకులేదు. నేను మా ఇంటికి వెళ్ళాలి, అడు తప్పుకో అని వినోద్ అనగానే సుధాకర్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నీకు నేను గుర్తులేనా? నువ్వు, నేను, అంజలి చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. ఊరి చివర ఉన్న చెట్టు దగ్గర ఉయ్యాలూగేవాళ్ళం. ఇవన్నీ నీకు గుర్తులేవా వినోద్ అని అమాయకంగా వినోద్ వైపు చూశాడు. నాకేమీ గుర్తులేవు అని కొన్ని అడుగులు ముందుకేశాడు. సుధాకర్ మాత్రం వినోద్ని చూస్తూనే ఉన్నాడు. ముందుకెళ్లిన వినోద్ వెనక్కి తిరిగి, అరే సుధాకర్, నువ్వెందుకురా నాకు గుర్తుండో? నువ్వు నా ప్రాణ స్నేహితుడివిరా అని ఆ మాటలు వినోద్ నోట రాగానే సుధాకర్కి ఆనంద బాష్పాలొచ్చాయి. వెంటనే వెళ్ళి వినోద్ని మళ్లీ కౌగిలించుకున్నాడు. మరి ఇందాకెందుకురా నేనెవరో తెలియదన్నావు? నిన్ను కాసేపు ఆట పట్టిద్దామని అలా చేశాను. అయితే నీకు నేను, అంజలి అందరం గుర్తున్నాం కదా? అసలు మిమ్మల్ని నేను మర్చిపోతేనే కదరా. ఊరి జ్ఞాపకాలు ఊర్లో ఉండేంతవరకే కాదురా, నా గుండె ఆగి మట్టిలో కలిసేంతవరకు నాకు గుర్తుంటాయి. సరేలేరా, ఇప్పుడెందుకు అలాంటి మాటలు? ఇంటి దగ్గర అత్త ఎదురు చూస్తుంది, వెళ్దాం పదా అని ఇద్దరూ నడుచుకుంటూ మార్గం మధ్యలో కనిపించిన వారిని పలకరిస్తూ ఇంటికి చేరుకున్నారు. శారద ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తుంది. అమ్మా, ఎలా ఉన్నావు? ఎన్నేళ్ళైందమ్మా నిన్ను చూసి. బాగున్నాను బాబు. అమ్మా, నువ్వేమాత్రం మారలే తెలుసా అని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. శారద పిండి వంటలు తీసుకొచ్చి ఇచ్చింది. ఇద్దరూ పిండి వంటలు తింటూ ఉంటారు. రే వినోద్, నీకు గుర్తుందా? చిన్నప్పుడు అత్త చేసిన రవ్వ లడ్డు అంటే నాకు ఇష్టమని ఇంట్లో గొడవ పడి మరీ నాకు తెచ్చేవాడివి. నాకెందుకు గుర్తులేదురా? నీకోసమని రవ్వ లడ్ల కోసం అమ్మతో తన్నులు తినేవాణ్ణి. నువ్వు కూడా నా కోసం నీకింట్లో ఇచ్చిన పావలా కూడా నాకే ఇచ్చేసేవాడివిగా. అన్నీ గుర్తున్నాయిరా భలే నీకు. అవును, అంజలి ఎలా ఉంది? ఇప్పటికీ అందరితో చిన్నప్పట్లాగా గొడవలు పడుతూనే ఉందా? నీకు దాని గురించి తెలిసిందే కదరా, అది ఇప్పటికీ ఏమీ మారలేదు. దానికి మన ఊరి బడిలోనే టీచర్ ఉద్యోగం వచ్చింది. ఓహో, అవునా? అయితే ఇప్పుడు పిల్లల్ని కూడా కొడుతుంది. అవును, ఎందుకు నువ్వేం చేస్తున్నావురా? మా నాన్న పోయాక ఇంట్లో పరిస్థితి బాగోలేక మా పొలంలోనే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నానురా. అయితే నువ్వు దేశానికి అన్నం పెట్టే రైతు అన్నమాట. నాకు చాలా గర్వంగా ఉందిరా. నేను ఒక రైతు స్నేహితునని చెప్పుకోవడానికి. చాలేరా, ఆపు నీ పొగట్టలు. నువ్వు, నేను, అంజలి కలిసి పొలాల దగ్గరికి వెళ్దాం అని ఇద్దరూ కలిసి అంజలి వాళ్ళ ఇంటికొచ్చారు. అంజలి, ఎలా ఉన్నావు? బాగున్నాను వినోద్, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను అంజలి. మీ పలకరింపులు అయిపోతే మనం పొలం దగ్గరికి వెళ్దాం. అయిపోయాయిలేరా అని ముగ్గురూ కలిసి చెరువు గట్టు మీద నడుచుకుంటూ వెళ్తారు. రే సుధాకర్, నీకు గుర్తుందా? అంజలి చిన్నప్పుడు చీవిడి ముక్కేసుకొని తను వేసుకున్న బట్టలకి ఆ చీవిడి మొత్తం అంటించేది. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది కదా. ఆ మాటకి సుధాకర్ నవ్వుతూ, నిజమేరా,
అప్పుడు ఇది మగరాయిల్లా అందరి మీదకి కొట్టడానికి వెళ్ళిపోయేది. ఇప్పుడు కొంచెం ఆడపిల్లలా మారింది అని అంజలిని చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ వెక్కిరిస్తూ ఉంటారు. అంజలి కోపంగా ఇద్దరి వైపు చూసింది. చాలేరా, మీరేమైనా తక్కువ చేశారేంటి? జామ తోటలో దొంగతనాలు, దానికే వినోద్ కాపలా. అంతేకాదు ఆడపిల్లలాగా తొక్కుడు బిల్ల ఆడేవాళ్ళు. ఇవన్నీ తమరు మర్చిపోయినట్లున్నారు. అమ్మో ఆపవే తల్లి, లేకపోతే నీ మాటలతోనే చంపేట్లున్నావు. నీ నోట్లో నోరు పెట్టడం మాది తప్పు. అది అలరా దారికి. రే సుధాకర్, ఏమాత్రం మారలేదురా అంజలి మాత్రం అని అంటాడు. అలా నడుచుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఊరి చివరి చెరువు దగ్గరికి చేరుకుంటారు. అక్కడ మర్రి చెట్టు కింద ఉయ్యాల చూసి, వినోద్, నీకు గుర్తుందా ఈ మర్రి చెట్టు ఉయ్యాల? దీనికోసం నువ్వు నేను చాలాసార్లు గొడవపడ్డాం కదా. అవునంజలి, మన ఇద్దరి మధ్యలో సుధాకర్ని ఇబ్బంది పెట్టేవాళ్ళం. సరే పద, మళ్ళీ ఆ ఉయ్యాలు ఊగుదాం. అలా ఆ ఉయ్యాల దగ్గరికి ముగ్గురు వెళ్తారు. వినోద్కి తన చిన్నప్పుడు ఊగిన ఉయ్యాల దృశ్యం గుర్తొచ్చింది. ఉయ్యాల కోసం ఆ ముగ్గురు గొడవ పడుతూ ఉంటారు. అంజలి, నేను ఉయ్యాలెక్కుతాను, నువ్వు నన్ను ఊపాలి. అవన్నీ కుదురు, నేనెక్కుతాను. రే, ఎవరో ఒక రోగండి, నేను వెళ్ళి చేపలు పడతాను. అలా అనగానే ముగ్గురు ఉయ్యాల దగ్గర నుంచి చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు పడతారు. ఆ చేపల్ని ఇంటికి తీసుకెళ్తుంటే ఒక పెద్ద కుక్కొచ్చి వాటిని లాక్కొని తింటుంది. అదంతా గుర్తు చేసుకుంటాడు వినోద్. రే, జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు చేశారా? మళ్ళీ ఆ రోజులు కావాలనిపిస్తుంది. ఊరు కూడా చాలా మారిపోయింది, కానీ ఈ మర్రి చెట్టు, ఈ ఉయ్యాల మాత్రం అలాగే ఉన్నాయి. నిజమేరా. సరే పద, పొలానికి వెళ్దాం, అక్కడ తోటలు అవన్నీ చూపిస్తాను. అలా ముగ్గురు ఊరి పొలాల దగ్గరికి, తోటల దగ్గరికి బయలుదేరారు. కాసేపటికి పొలాలన్నీ చూసుకొని జామ తోట దగ్గరికి వస్తారు. అక్కడ జరిగిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని నవ్వుకుంటారు. అంజలి, రాక రాక వినోద్ ఊరికొస్తే ఇలా వెక్కిరిస్తున్నావేంటి? మళ్ళీ వినోద్ దొరకడు కదా సుధాకర్, అందుకే. సరే పదండి, మన ఊరు రచ్చబండ దగ్గరికి వెళ్దాం. అలా ఊరి రచ్చబండ దగ్గరికి చేరుకుంటారు. సుధా, ఇక్కడ నువ్వు, నేను, అంజలి కర్రాబిల్ల ఆడుకునేవాళ్ళం. ఒకసారి కర్రాబిల్ల ఆడేటప్పుడు అంజలికి కర్ర తగిలింది, గుర్తుందా? ఆ విషయం ఎలా మర్చిపోతాన్రా? ఆ రోజంతా మా ఇంట్లో మీ ఇంట్లో మనకు ఒకటే తిట్లు కదా. అలా జరిగిన మరుసటి రోజు ఇది మళ్ళీ కర్రాబిల్ల ఆడదామని వచ్చింది. అదంతా సరే గాని, నువ్వెన్ని రోజులుంటావురా? నాకు 1 నెల రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు. నెల తర్వాత మళ్ళీ వెళ్ళాలిరా. అవునా? ఇక్కడే ఉండొచ్చు కదా వినోద్. నాకు ఉండాలనే ఉంది అంజలి, కానీ వెళ్ళక తప్పదు. అలా ముగ్గురు చాలా సరదాగా 1 నెల రోజుల పాటు గడిపారు. ఇక వినోద్ మళ్ళీ విదేశానికి వెళ్లే సమయం వచ్చింది. సుధాకర్, అంజలి వినోద్ వాళ్ళ ఇంటి ముందు నిల్చుని వినోద్ని బాధగా చూస్తూ ఉంటారు. రే, అప్పుడే వెళ్ళిపోతున్నావా? మొన్నే వచ్చినట్టుందిరా. అప్పుడే నెల రోజులు ఎలా అయిపోయాయో ఏంటో. రే, నువ్వేం బాధపడకురా. నేను ఈసారి వచ్చినప్పుడు ఇక్కడే ఉండిపోతాను. నీతో పాటు నేను కూడా పొలం పనిచేస్తాను. ఇదొక్కసారికి వెళ్తానురా. నిజంగానే ఉంటావా వినోద్? నిజంగానే అంజలి, నేనక్కడ చేసే కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి. అవి పూర్తవగానే మళ్ళీ వచ్చేస్తాను. సరేరా, అయితే జాగ్రత్తగా వెళ్ళు. అలా సూటు బూటు వేసుకుని చేతిలో ఒక సూట్ కేసు పట్టుకుని వినోద్ వెళ్ళిపోయాడు. అంజలి, సుధాకర్ బాధగా అక్కడ నిలబడి చూస్తున్నారు.